నువ్వు కట్టబడినప్పుడు వాళ్ళు ప్రజలు పెద్ద నిన్ను పట్టించుకోరు. కానీ నువ్వు విడుదల పొందుతుంటే, నీవు ఉద్దేశంలో, సంకల్పంలో నీ కార్యం జరగడానికి, దేవుని మహిమగల పాత్రగా వాడబడడానికి దేవుడు నిన్ను విప్పుతుంటే, అప్పుడు అందరు నోర్లు లేస్తాయి. ఇది ఎవరు కావాలి? ఎందుకు తీసుకెళ్తుర్రు? అసలు మీరెవరు? ఇవన్నీ క్వశ్చన్లు ఎప్పుడు వస్తాయండి? దాని విప్పుతున్నప్పుడు వస్తుంది. ఓపెన్డ్ అపోజిషన్ అండ్ ఓపెన్డ్ వార్ఫేర్. యుద్ధము స్టార్ట్ అయింది, వ్యతిరేకత స్టార్ట్ అయింది. దయచేసి గమనించండి, మహిమల రాజు ముందుకు వెళ్ళాలి అంటే వ్యతిరేకతలు ఆరంభించబడాలి. నో వార్ఫేర్ ఈజ్ ఈక్వల్ టు నో ప్రోగ్రెషన్. ఒక దగ్గర ఉరుములు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే దుమ్ము లేపుతుంది నెక్స్ట్ అని. దేవుని కార్యం బలంగా జరుగుతుందంటే అక్కడ ఏమొస్తుందండి? ఖచ్చితంగా అపోజిషన్ వస్తుందా రాదా? వ్యతిరేకతలు వస్తాయా లేదా? సమస్యలు వస్తాయా లేవా? ఎదిరించేవారు ఉంటారా లేదా? బిడ్డలు అక్కడ నోరు తెరిచి దేవుని ఏం చేస్తున్నారంటే, చంటి పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తుంటే, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్షిప్ అన్నారా. వాళ్ళందరూ వచ్చి అంటారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అయ్యా వీళ్ళ గోలను ఆపు ప్రవ్వా, వీళ్ళ నోర్లు ముయ్యమని చెప్పు ప్రవ్వా. రిలీజియస్ అథారిటీస్ గాట్ ఇరిటేటెడ్. వెంటనే వాళ్ళు ఏమైపోయారంటే రౌతులు అయిపోయారు. ప్రియ సోదరి సోదరా, ఒక మాట చెప్తాను, దేవుని మహిమను చూడాలంటే ఖచ్చితంగా అక్కడ ప్రతిఘటనలు, ఎదిరింపులు, దాడులు, నీ జీవితంలో మహిమ గల రాజుకు దగ్గరయ్యే ప్రతిసారి నీ జీవితంలో వ్యతిరేకతలు ఏమవుతాయి? పెరుగుతాయి. దేవుని మహిమ దగ్గరయ్యే ప్రతిసారి ఎదిరింపులు, బెదిరింపులు, ప్రతిఘటనలు, క్వశ్చన్లు అడిగేవారు. ఎందుకు? అవసరమా? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మహిమగల రాజుకు నువ్వేంది వాడబడేది అని ప్రశ్నలు చాలామంది వేస్తారు. ఎదిరింపులు వస్తాయి.